హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు ఒక న్యూ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేఆఫ్స్ అంటే ఏంటి, సో లేఆఫ్స్ చేయడానికి రీజన్స్ ఏంటి, సో వీటి గురించి మనం తెలుసుకుందాం. సో జనరల్గా మనకి ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనకు 2023లో లేఆఫ్స్ కొన్ని కంపెనీస్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా మనకి ఫర్దర్ కూడా లేఆఫ్స్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి ఇంకా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, సో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో మీద అయితే వర్క్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం లేఆఫ్కి సంబంధించిన ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఏ లేఆఫ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఎంప్లాయీ రిడక్షన్ ఈజ్ ద డౌన్ సైజింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ వర్క్ ఫోర్స్ బై సస్పెన్షన్ ఆర్ పర్మనెంట్ టెర్మినేషన్ ఆఫ్ వర్కర్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ బై ద ఎంప్లాయర్. సో దీనికి సంబంధించిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషను. సో ఇంకా నేను దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లే ఆఫ్ అంటే ఏం లేదండి, సింపుల్గా సో డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో కంపెనీ నుంచి డైరెక్ట్గా ఎంప్లాయీని టెర్మినేట్ చేయడం అయితే జరుగుతుంది. లేదంటే మనకి దీనికి సంబంధించి డిఫరెంట్ రీజన్స్ కూడా వాళ్ళు చెప్తారు. సో మిమ్మల్ని డైరెక్ట్గా తీసేయడానికి, అలాగే మీ గ్రూప్ మొత్తాన్ని తీసేయడానికి సో కొన్ని రీజన్స్ అయితే వాళ్ళు చెప్తారు. సో ఇది జనరల్గా మనకి లే ఆఫ్ అంటే మీనింగు. సో లే ఆఫ్ అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి ఒక కంపెనీలో సో లే ఆఫ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో డైరెక్ట్గా ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీని, లేదా పర్మనెంట్ అయినా సరే, కాంట్రాక్ట్ బేసిక్ అయినా సరే టెర్మినేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే రిమూవ్ చేయడం అఫీషియల్గా. సో దాన్ని టెర్మినేట్ అంటారు. సో ఇక్కడ మనకి పర్మనెంట్ ఎంప్లాయీకి, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్కి డిఫరెన్స్ ఏంటంటే, పర్మనెంట్ ఎంప్లాయీని ఒక 2 months ఆర్ 3 months నోటీస్ పీరియడ్తో తను బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా కాంట్రాక్ట్ బేసిక్ అయితే డైరెక్ట్గా ఆ రోజే రిజైన్ చేసి సో కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది జనరల్గా లే ఆఫ్స్. సో దీనికి సంబంధించిన రీజన్స్ చూద్దాం. అసలు లే ఆఫ్స్ అనేది ఎందుకు చేస్తారు, సో వీటి గురించి మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటే సో వీటికి మనం దూరంగా ఉండొచ్చు. లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫేస్ చేయాలి, సో ఎలా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలి, మన వర్క్ స్టైల్, అలాగే మన వర్క్, అలాగే మన స్కిల్ సెట్. సో వీటి గురించి ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కాస్ట్ రిడక్షన్. సో ఈ పాయింట్ చూసుకుంటే మనకి జనరల్గా మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ సో ఒక బడ్జెట్ని అలొకేట్ చేస్తారు హైక్స్ కోసం, లేదంటే డెవలప్మెంట్ కోసం, ఇంకా కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం కోసం. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్సే కాకుండా లాస్లో కూడా పోతూ ఉంటాయి. సో 1 year 2 years అలాగే 3 years అలా చూస్తూ ఉంటారు. సో ఇది డెవలప్మెంట్ అవుతుందా, లేదంటే ఇంకా లాస్లోనే పోతున్నారా, సో మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ని మనం మేనేజ్ చేసుకోగలమా, శాలరీస్ని ఇవ్వగలమా, సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని, సో కస్టమర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని హై లెవెల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్స్ కానీ, ప్రొడక్ట్ ఓనర్స్ కానీ సో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. సో సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు మంచిగా రన్ అవుతుంది అనుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త మెంబర్స్ని హైర్ చేసుకోవడం కానీ, హైక్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లాస్లో ఉన్నింది అనుకోండి, ఏం చేస్తారు, సో మిగతా వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వలేరు అన్నంత పొజిషన్లో ఉన్నింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ కొన్ని ఏంటంటే హోల్డ్లో ఉంటాయి, కొన్ని ఏంటంటే డెవలప్మెంట్లో ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే జస్ట్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి సినారియోస్లో ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేస్తారు. సో ఎవరు మ్యాండటరీగా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో 4 members ఉన్నారనుకోండి, సో 4 members మ్యాండటరీగా, 3 members ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చా. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ లో థింక్ చేసి ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేసి సో నెక్స్ట్ వాళ్ళ యొక్క స్కిల్ సెట్ని కూడా కంపేర్ చేస్తారు. సో ఇతను ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏమైనా యూజ్ అవుతాడా, లేదంటే పర్లేదు ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్తో సో వాళ్ళని 1 by 1 డైరెక్ట్గా ఒక హెచ్ఆర్, ప్రొడక్ట్ మేనేజరు, అలాగే డైరెక్టర్, మేనేజర్ వీళ్ళంతా రూమ్స్లో అయితే ఉంటారు. సో ఒక్కొక్కరిని పిలిచి సో వాళ్ళని డైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో లే ఆఫ్స్ అనేది చేస్తున్నాము, సో ప్రజెంట్ బడ్జెట్ ప్రాబ్లం ఉంది, సో అందువల్ల మేము ఎంప్లాయీస్ని తీసేయడానికి ట్రై చేస్తున్నాము అన్నట్టు జస్ట్ అప్డేట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు పర్మనెంట్ ఎంప్లాయీ కాబట్టి సో 2-3 months
సో నోటీస్ పీరియడ్ ఏదైతే 2 మంత్స్ ఉంటే 2 మంత్స్, 3 మంత్స్ ఉంటే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ పెట్టి సో వాళ్ళని ఆ మంత్లో శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వర్క్ కూడా ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. లేదా బెంచ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రాజెక్ట్స్ని ట్రై చేయడం విత్ ఇన్ ద కంపెనీ, లేదంటే ఇంకా వేరే కంపెనీస్ని చూసుకోవడం అనేది ఉంటుంది. సో వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. సో ఒక 2-3 మంత్స్లో చూసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా కాంట్రాక్ట్ బేసిక్ చూసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్తారు, సో మేము ఈ మంత్తో మీ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తున్నాము, సో మీరు వేరేదేమైనా చూసుకోండి సో అని చెప్పేసి, సో వాళ్ళకి ఏమైనా లైక్ రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్ రావాల్సింది ఉంటే, లైక్ మనకి పెయిడ్ లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఆ లీవ్స్ సంబంధించిన మనీ కానీ, ఆ మంత్ ఎన్ని రోజులు వర్క్ చేశారు, సో వాటికి సంబంధించిన మనీతో మొత్తం వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఆ విత్ ఇన్ ద మంత్లోనే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు కాస్ట్ రిడక్షన్. సో బేస్డ్ ఆన్ ద లైక్ కంపెనీ బడ్జెట్ బేస్ చేసుకొని సో ఈ పాయింట్ని వాళ్ళు రైస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సో అవుట్ సోర్సింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ నుంచి హైర్ చేసుకుని ఉంటారు, లేదంటే థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాలరీస్ అయితే ఉండరు, ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. సో ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మంచిగా. సో ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి ఏంటంటే అంతగా శాలరీస్ అయితే ఉండవు కంపేర్ చేసుకుంటే వీళ్ళకి. సో కాకపోతే వాళ్ళు స్కిల్ సెట్ బేస్ చేసుకుని వాళ్ళని హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, సో మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రోల్కి చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో విత్ ఇన్ ద కంపెనీ, సేమ్ కంపెనీలో. సో ఇక్కడ చూసుకుంటే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనే ఒక బేస్తో కూడా మనకి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడానికైతే ఒక మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కూడా సో ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు బిజినెస్కి, సో అనే మైండ్ సెట్తో వీళ్ళని కూడా తీసేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే మనకి ఎక్కువ ప్యాకేజెస్. సో మెయిన్ జనరల్గా మనకి ఎక్కువ ప్యాకేజెస్ అయితే కొందరు ఉంటారు కదా, సో మేనేజర్ పైన, సో టీమ్ లీడ్స్ పైన ఎవరైతే నాన్ టెక్నికల్ స్కిల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎందుకంటే ఎక్కువగా ఓవరాల్ మ్యాక్సిమం 20L పైన ఎక్కువ ప్యాకేజెస్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 15 నుంచి 20 అబోవ్ ఎవరికైతే ఉంటారో సో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. సో టెక్నికల్గా వీళ్ళ నుంచి ఎలాంటి స్కిల్ అయితే లేదు, సో మేనేజ్ మాత్రం చేయగలరు. సో ఎందుకు వీళ్ళకి ఎంత ఇవ్వాలి, సో వేరే వాళ్ళు ఉన్నా కూడా హ్యాండిల్ చేయగలరా లేదా అని ఒక సినారియో బేస్ చేసుకుని సో హై ప్యాకేజెస్ ఉన్న ప్రొడక్ట్ మేనేజర్స్ని కానీ ప్రొడక్ట్ ఓనర్స్ని కూడా తీసేసే ఛాన్స్ కూడా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ ద లైక్ కాస్ట్ కటింగ్. సో ఈ బేస్తో కూడా మనకి ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కూడా వాళ్ళు మనకి లే ఆఫ్స్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా వర్క్ కానీ సో ఏదైనా లైక్ టాస్క్ కానీ ఇచ్చిన తర్వాత సో కొంత లిమిట్, కొంచెం టైం అయితే ఉంటుంది. సో ఆ టైంలో ఫినిష్ చేయడం అయితే మెయిన్గా చెక్ చేయడం అయితే జరుగుతుంది. లేదు తను అనుకున్న దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు, ఎక్కువ హెల్ప్ తీసుకుంటున్నాడు, సో ఎక్కువ అప్డేట్ కూడా ప్రాపర్గా ఇవ్వడం లేదు, సో తన కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా లేదు టీంతో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా రైజ్ అయితే సో కంపల్సరీగా ఏదో ఒక రీజన్తో తనని టెర్మినేట్ చేయడం అయితే జరుగుతుంది. సో స్కిల్ సెట్ బాగాలేదని, లేదంటే కమ్యూనికేషన్ లేదని, ఇంకా లైక్ తన వర్క్ యొక్క సో వర్కింగ్ స్టైల్ కూడా బాగాలేదని చెప్పేసి ఇలాంటి రీజన్స్తో దాన్ని తీసేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి జస్ట్ మనకి ఎలా అంటే 2-3 మంత్స్ జస్ట్ వాళ్ళకి నార్మల్ వర్క్ ఇచ్చేసి శాలరీ ఇచ్చేసి ఇంకా వాళ్ళ దగ్గరే లైక్ రిజైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా చెప్పేస్తారు, సో మీరే రిజైన్ చేసేయండి ఈ డేట్ లోపల, లేదంటే మేము చేస్తే మళ్ళీ టెర్మినేట్ అనేది వస్తుంది సర్టిఫికేట్లో. సో కాబట్టి మీరు చేసుకుంటే ఫర్దర్ వేరే కంపెనీస్ని సెలెక్ట్ చేసే ముందు కానీ హైర్ చేసేటప్పుడు సో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఈ అబ్బాయి డైరెక్ట్గా తను రిజైన్ చేసే వచ్చాడు, సో కంపెనీ టెర్మినేట్ చేయలేదనే బ్యాడ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరగదు. సో కాబట్టి ఇలాంటి సీనరీస్ కూడా ఉంటాయి. సో మెయిన్గా మనకు లే ఆఫ్స్ అనేది కామన్ ఐటీ ఇండస్ట్రీలో. సో ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ని చేంజ్ అవ్వడము, సో కంపెనీ నుంచి తీసేయడము, లైక్ ఇలాంటివన్నీ కామన్గా తీసుకోవాలి. లైక్ టెర్మినేట్ చేస్తారు కదా ఇంకా లైఫ్ లేదా అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే మీరు ఈ కంపెనీకి సెట్ కాకపోయినా వేరే కంపెనీకి సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీ స్కిల్ ఇక్కడ యూజ్ కాకపోయినా వేరే దగ్గర యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదంతా ఐటీ ఇండస్ట్రీలో కామన్. కాకపోతే మనం ఏం చేయాలంటే డే టు డే మన యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టర్ ఆటోమేషన్ నేర్చుకుంటూ, సో ఆటోమేషన్ ఇంజనీరు సో డెవలప్మెంట్ అతను ఏం చేయాలి, సో టెక్నికల్గా లైక్ సో మేనేజర్ రోల్కి ఎలా
లైక్ టెక్నికల్ లీడ్గా ఎలా పర్ఫామ్ చేయాలి, సో మనకి ఐటీలో ఏ విధంగా టీమ్ని మెయింటైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఒక ప్లాన్ని ఏ విధంగా చేయాలి అన్నట్టు ఒక హై లెవెల్లో వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం స్కిల్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ ఎప్పుడు కొత్త టెక్నాలజీస్ మీద ఎక్కువైతే ఫోకస్ చేస్తామో సో మనకి మంచి హైక్స్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ప్రాజెక్ట్స్ వస్తుంది. అలాగే మీ యొక్క వర్కింగ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అవుతుంది. సో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఐటీలో ఎప్పుడు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అలాంటి ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటప్పుడు మనకి ఇలాంటి లే ఆఫ్స్ ఉన్నప్పుడు వాటిని మనకి లైక్ ఫేస్ చేయకుండా సో మనము స్టిల్ కంపెనీలు వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రీజన్స్ అయితే మెయిన్ రీజన్స్. సో ఇంకేమైనా మీకు ఏమైనా తెలుసున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.